గొర్రెల స్కామ్ లో నలుగురు అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ. కామారెడ్డి ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మరో అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రఘుపతి రెడ్డి, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్ లను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో వీరంతా చేతులు కలిపి 2,10,00,000 రూపాయల ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్టుగా ఏసీబీ గుర్తించింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో పలువురు రైతుల్ని కూడా ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. గొర్రెల స్కామ్ లో మొత్తం 4 అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ. కామారెడ్డి ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ధర్మపురి రవి, మరో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రఘుపతి రెడ్డి, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, ఈ 4గురిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ప్రధానంగా వీళ్ల మీద ఉన్న ఆరోపణ ఏంటి అంటే ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి 2,10,00,000 రూపాయల ప్రభుత్వ నిధులను దారి మళ్లించారు అన్నది ఏసీబీ చేస్తున్న ఆరోపణ. ఈ క్రమంలో మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 4 అధికారుల మీద ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. మనం మాట్లాడుకుంటున్నట్టు 2 కోట్ల పైచిలుకు నిధులు దారి మళ్లడం మాత్రమేనా, ఇంకా ఇతరత్ర స్కామ్స్ కూడా ఏమన్నా జరిగినట్టుగా తెలుస్తోందా? అయితే ఇది గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్. ఇది గొర్రెల పంపిణీ సంబంధించి గత ప్రభుత్వం కొన్ని గొర్రెలను ఏదైతే గొల్ల కురుములకు పంపిణీ చేసేటువంటి స్కీమ్లో భాగంగా ఏపీలోని కొంతమంది రైతులను ఆశ్రయించి అక్కడ నుండి గొర్రెలను ఇక్కడికి తీసుకొచ్చి వాటిని పంపిణీ చేసి రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేయడం అనేటువంటిది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్. అయితే ఈ స్కీమ్ని కాస్త కొంతమంది అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కలిపి స్కామ్గా మలిచారు. గతంలో అంటే ఏపీకి చెందినటువంటి గుంటూరు కావచ్చు, ప్రకాశం, అట్లాగే రాయలసీమ జిల్లాల నుండి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి రైతుల నుండి గొర్రెలను ఇక్కడికి తెలంగాణకు తరలించి అక్కడ రైతుల ఖాతాల్లో జమ కావాల్సినటువంటి డబ్బునంతా కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వారిని బినామీలుగా మలిచి ఉన్నటువంటి వారి అకౌంట్ల ఖాతాలకి మొత్తం ఈ డబ్బునంతా కూడా జమ చేశారు. ఈ డబ్బు మొత్తం కౌంట్ చేస్తే 2,10,00,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి పడాల్సినటువంటి డబ్బును అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. సో మొదట గచ్చిబౌలి పిఎస్లో రైతులు కంప్లైంట్ చేశారు. సో గచ్చిబౌలి పిఎస్ నుండి కేసును ఏసీబీ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఏసీబీ ఈరోజు 4గురిని కూడా అరెస్ట్ చేసింది. సో ఈ 4 కూడా కీలక పదవుల్లో ఉన్నటువంటి అధికారులు. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు వివిధ శాఖల్లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అరెస్ట్ చేసింది. అంటే ఈ అధికారులకి ఈ స్కామ్తో ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది కూడా ఏసీబీ త్వరలోనే బయటపెట్టనుంది. సో ఇప్పటి వరకు ఏసీబీ జరిపినటువంటి దర్యాప్తులో కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి రైతులకు అందాల్సినటువంటి డబ్బునంతా కూడా వారి అకౌంట్లలోకి జమ చేసుకున్నారు. సో ప్రభుత్వ ఖజానాకి 2,10,00,000 రూపాయలు నష్టం వాటిల్లేలా చేశారంటూ ఈ 4గురిని కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది.